ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచి ఆక్సిజన్ డెవలప్ చేయాలని ఒంగోలు ఉప విద్యాశాఖ అధికారి అనితా రోజురాణి అన్నారు. పర్యావరణ పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా ఒంగోలు బండ్లమిట్ట ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల విద్యార్థినులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. బండ్లమిట్టలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి బయలుదేరిన ర్యాలీ అద్దంకి బస్టాండ్ వరకు సాగింది. బండ్లమిట్ట జంక్షన్ వద్ద కొద్దిసేపు మానవహారం నిర్వహించారు. అక్కడ గల డివైడర్పై మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి మొక్కలు నాటినట్లు ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు తెలిపారు. ఒంగోలు నగరం మండలంలోని అన్ని పాఠశాలల్లో మొక్కలు నాటినట్లు వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కృష్ణకుమారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యావరణంపై విద్యార్థినులు ఆలపించిన గీతాలు ప్రజలను ఆలోచింపచేశాయి. అది విజువల్ బాగుంటుంది, చక్కగా వస్తుందా వరకు కంటిన్యూ జరుగుతూ ఉంటుంది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రతి పాఠశాలలో కూడా చేయమని చెప్పి కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్షన్స్ ఇవి. సో దాంట్లో భాగంగా నిన్న వేస్టేజ్ మీద సంబంధించిన ఒక ప్రోగ్రామ్ చేసాం. ఈరోజు ఏంటంటే మొక్కలు నాటే కార్యక్రమం రాష్ట్రం అన్ని పాఠశాలలు అందరూ పాల్గొంటారు. ఈరోజు డిప్యూటీ గారు నేను ఈ కార్యక్రమంలో ఇక్కడ బండ్లమిట్ట గర్ల్స్ హై స్కూల్లో పాల్గొన్నాము, మొక్కలు నాటే కార్యక్రమం. సో మరి ప్రతి పాఠశాల నుంచి కూడా పిల్లలందరికీ కూడా అవగాహన కలిగించే విధంగా ఏర్పాటు చేయబడింది. ఇది 19 వరకు జరుగుతుంది ఈ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. మొక్కలు మన భూమికి ఎంతో అవసరమైనవి. మొక్కల్ని నాటాలి. ఈ కాలంలో ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. చల్లదనం కోసం మనం మొక్కల్ని నాటాలి. మొక్కల వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి మన అవసరాల కోసం మొక్కల్ని నరుకుతున్నాము. దానివల్ల జంతువులకి, మనుషులకి, ప్రతి ఒక్కళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. మొక్కల్ని నాటాలి. మొక్కల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఉన్నాయి. మా ఇంట్లో కూడా మొక్కలు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు సమాజంలో మొక్కలు నాటాలి. అది ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. చాలా బాగా అనిపించింది. మాతో పాటు ఇంకా ప్రతి ఒక్కళ్ళకి దీన్ని అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఇలా ర్యాలీ చేస్తే ప్రతి ఒక్కళ్ళకి అవేర్నెస్ కలుగుతుంది. థ్యాంక్ యూ. పెట్టో